హలో మై డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ టు ఆల్ ఆఫ్ యూ గుడ్. ఈ రోజు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం కదా. 1972లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన స్టాక్ హోమ్ అనే సమావేశంలో ఈ దినోత్సవానికి పునాది పడింది. సో దీని ఎయిమ్ ఏంటి? ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడం, అడవుల నరికివేతను అరికట్టడం, మొక్కలు పెంచడం, పర్యావరణాన్ని రక్షించడం. పర్యావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి భూమి, ఆకాశం, నీరు, గాలి, జంతువులు ఇవన్నీ కలిపి మనం పర్యావరణం చెప్పుకోవచ్చు. అయితే భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రకృతి. మరి ఈ ప్రకృతిని మన మనిషి సద్వినియోగం చేసుకుంటున్నాడా? లేదు, నాశనం చేస్తున్నారు. ఎలా? ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల అవి భూమిలో కలవాలంటే దాదాపు సంవత్సరాల తరబడి పడుతూ ఉంటుంది. సో ఈ మైక్రో ప్లాస్టిక్స్ చిన్న చిన్న కణాలుగా విడిపోయి మళ్ళీ మన శరీరంలోకి నీళ్ల రూపంలో, గాలి రూపంలో, భూమి రూపంలో మళ్ళీ మన బాడీలోకి అవి ఎంటర్ అవుతూ ఉన్నాయి. మనం ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. అయితే మన మానవుడు యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క వాహనం నుంచి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మెగా టన్నుల వాతావరణ కాలుష్యం జరుగుతూ ఉంది. అయితే డేంజరస్ పాయిజనస్ గ్యాసెస్ అనేవి ఈ వాతావరణంలోకి రిలీజ్ అవుతూ ఉండటం వల్ల అవి వాతావరణంలో ఉన్నటువంటి సహజమైన వాయువుల యొక్క రేషియోని పెంచటమో తగ్గించటమో చేస్తూ ఉన్నాయి. సో ఇలా అన్బ్యాలెన్స్గా ఉండటం వల్ల మనకు అకాల వర్షాలు, తుఫాన్లు, గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపానికి గురవుతూ ఉన్నాం. సో ఈ వాతావరణ కాలుష్యం వల్ల మన భూమికి, సూర్యునికి మధ్యలో ఉన్నటువంటి ఓజోన్ పొర సాంద్రత కూడా, దాని పవర్ కూడా తగ్గుతూ వస్తూ ఉంది. సో ఈ డేంజరస్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కళ్ళం మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళం కూడా మొక్కలను నాటాలి, అడవులు నరికివేతను అరికెట్టాలి. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ ఉంటాయి చూసారా, వాటిని ఒకసారి వాడి పారేస్తూ ఉంటారు కదా. సో వాటిని ముందు మనం తగ్గించాలి. వాటి ప్లేస్లో జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయాలి. మనం వాటర్ని, ఎలక్ట్రిసిటీని మనకి ఎంతవరకు యూజ్ అవుతాయో అంతవరకే యూజ్ చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత. అయితే ఈ వ్యక్తిగత బాధ్యతని అందరం నిర్వర్తిస్తూ ఉన్నామా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. లేదు, ఎవరికి వాళ్ళ నిర్లక్ష్యం. సో ఈ వ్యక్తిగత నిర్లక్ష్యాలన్నీ కలిసి ఒక మెగా నిర్లక్ష్యంగా మారి భూతాపాన్ని పెంచుతూ ఉంది. ఈ విధంగా మనం మనకెందుకులే అని చేసేటువంటి ఒక చిన్న నిర్లక్ష్యం మెగా నిర్లక్ష్యం అవుతుంది. సో ఈ మెగా నిర్లక్ష్యం వల్ల మన భావితరాలకు మనం ఏమిస్తున్నాం? ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని నువ్వు కాపాడితే నిన్ను ధర్మం కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షతః అంటే వృక్షాన్ని నువ్వు రక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయి. సో మన ఫ్యూచర్ జనరేషన్ని మనం అవి రక్షిస్తాయి. ఎవరో ఒకరు ప్రశ్నిస్తే అది ప్రశ్న అవుతుంది, ఎవరో ఒకరు ముందుకు నడిస్తే అది దారి అవుతుంది. వ్యక్తిగతమైన బాధ్యత తీసుకోండి, చెట్లను పెంచండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. మన భావితరాలకు ఆరోగ్యవంతమైన భూమిని, గాలిని మనం ఇవ్వగలం. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఈ పర్యావరణాన్ని కాపాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.